హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే ఒక మంచి మాస్ మూవీ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అదేంటంటే మీరు చాలా మంది తమిళ చూసే వచ్చుంటారు. లోపలికి తమిళ చూస్తే మీరు చాలా మందికి అర్థమవుద్ది. అది ఏంటంటే మీ అందరికి కూడా ప్రభాస్ అన్నది మనకి కల్కి మూవీ కానీ వచ్చు, రాజస్థాన్ మూవీ కానీ వచ్చు, స్పిరిట్ మూవీ, ఈ 3 మూవీల గురించి కూడా తెలుసు అనమాట. కాకపోతే త్వరలో ఒక కొత్త మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ పేరు వచ్చేసరికి మనకి డూడ్ అనమాట. ఐఎస్ ఇది మీలో చాలా మంది చూసే ఉంటారు. మనకి ఏంటంటే భీమా మూవీ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు మనకి ఏంటంటే మనకి అక్కడ స్క్రీన్ మీద అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఒక ఇద్దరు మనుషులు అలా కౌలించున్నట్టు ఉండి కింద మనకి డూడ్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. అది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు అనమాట. ఇది ఏమన్నా కొత్త మూవీ అని చెప్పేసి. మనకి ఏంటంటే ఒక కట్అవుట్ చూస్తే మనకి యాక్చువల్లీ ప్రభాసం లాగా అయితే ఉందన్నమాట. మరి ఇంకోటి ఎవరని చెప్పి మనం కోచ్ ఇంకోటి వచ్చేసరికి మనకి గోపీచంద్ అనమాట. మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి గోపీచంద్ అనమాట. మనకి ఇద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రాబోతుందని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటున్నారు. అప్పటి నుంచి ఆ పోస్టర్ చూసినప్పటి నుంచి కూడాను ఏంటంటే మేబీ ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడాను ఒక సర్ప్రైజ్ చేయడానికి ఇలా చేశారేమో అని చెప్పేసి అయితే అనుకుంటారనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి మనకి మూవీ అయితే కాదు, ఇది ఒక ప్రైవేట్ సాంగ్ అనమాట. మనకి వీళ్ళిద్దరూ కలిపి ఒక సాంగ్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. మనకి గోపిచంద్ అయితే సాంగ్ తీయడం అయితే జరిగిందనమాట. ఆ సాంగ్లో మనకి ప్రభాసంతో కలిపి యాడ్ చేశాడు అనమాట. త్వరలోనే ఆ సాంగ్ అయితే రిలీజ్ అయితే అవబోతుంది. మనకి ఆ స్టేజ్ వేదికగా ఏంటంటే ఈ సాంగ్ అయితే మనకి ప్రమోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. దీని వచ్చేసరికి చాలా మంది సినిమా అంటారు. ఇది వచ్చేసరికి అయితే మూవీ అయితే కాదు, మనకి ఎక్కడ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఎవరు కూడా. ఇది వచ్చేసరికి సాంగ్ అని చెప్పి ఆల్రెడీ మీరు చాలా మంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అయితే ఇవి చెప్పే ప్రయత్నం చేసిన అనమాట. ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మాస్ అప్డేట్స్ కోసం మీరు ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.